రే ఎక్కడ చూడరా కృష్ణకాంత్ ఆకులు. మనోహర, ఇవి దారి చూపించే అపూర్వమైన ఆకులు. ముందు వాటిని తీసుకోండి. జంప, నువ్వు పుస్తకం తీసుకో. ఇదిగో ఇక్కడ రాసిందిగా, ఈ ఆకును మడిచి పీపీఎని ఊస్తే గాలిస్తుందా? నా నోట్లో చుమ్మ వస్తుంది. పీపీఎని ఊస్తే పచ్చ కప్పొచ్చి దారి చూపిస్తుందని రాసింది. ఏమయ్యా, 2 కాళ్ళు మనకే తెలియని దారి 4 కాళ్ళ కప్ప చూపిస్తుందా? దారి తెలియడానికి 2 కాళ్ళు ఉంటాయేంటి, 4 కాళ్ళు ఉంటాయేంటి? ఇంకోసారి ఊదు మనోహరా. పచ్చ కప్ప ఊదగానే వెంటనే వచ్చేసింది. చూస్తుందేంటి? ఏమయ్యా మనోహర, సిగ్గుపడకుండా కప్పని దారి అడగయ్యా. వేటాల కోటకి ఎటువైపు వెళ్ళాలి? ఏ మనోహర, కప్పం తరివేకయ్యా. ఏం రాసిందో పూర్తిగా చదువుదాం. ఇటు చూడు, పచ్చ మండోకం వస్తుంది. వచ్చాక పెళ్ళైన బ్రహ్మచారిగా ఉన్న ఒక ఏకపత్నివతుడు వెళ్లి దాన్ని దారడిగి ఆ కప్ప వీపు మీద గట్టిగా నాకితే అది దారి చూపిస్తుందని రాసింది. ఎవరికి నేను బలైతున్నాను. తారక మంగళంతో కోరిక తీర్చుకోవాల్సిన సమయంలో కప్పని నాకు ఇస్తున్నారా? ఏమిటి ఆలోచిస్తున్నావు? నాకన్నా గుండు పిల్ల నాకవయ్యా, తొందరగా నాకవయ్యా పాపరా. ఇది గుళ్ళో ఇచ్చే పంచామృతం అన్న అలుగుతా నాకటానికి. పావు తినే కప్పరా? బావేమి అనుకోదులే. నాకవయ్యా నాకు. తారక పచ్చకప్ప పేదల కొట్ట ఎక్కడ? ఆ దిక్కునన్నా పచ్చకప్ప రెచ్చిపోయింది. మందుబరి వదిలేసి ఎక్కడికి పోతున్నాడు?
నువ్వు ఇక్కడికెళ్ళా? ఎవరా నువ్వు? యువరాణితో నీకేం పని? యువరాణి? చెప్పరా. నువ్వెవర్రా? యువరాణిని ఇందాక చిరుతో వెంటాడినప్పుడు పిక్కెలు ఏరుకోవడానికి పోయారా? అయ్యో ఆయన దళపతి. నేనే నన్ను నల్ల చిరుత నుంచి కాపాడాను. నేను బేతాళకోట దళపతి జలంధరుణ్ణి. అక్కడ పిక్కలేరుకోవడమే నా పని. నువ్వు? నేను హిమాలయ ప్రాంతంలో ఉన్న కింకిణి దేశం నుంచి వచ్చిన బేతాళుడిని. బాగా చూడండి, కళ్ళు కూడా. నేను ఆ దేశానికి మహా వైద్యాధికారిని. మామూలుగా నేను పాల నుండే మందు తయారు చేస్తాను. పాలంటే ఆవు పాలు కాదు, అడవిలో ఉండే బెబ్బులి పాలు. ఈ జలంధరుడికి పులిమంద. మీకు మాత్రమే కాదు, బేతాళకోటలో అందరికీ తీసుకొచ్చాను. ఇక ఈ పులిమందు ఎలా పనిచేస్తుందో అది మాత్రం చూడండి. మరైతే నిన్ను నేనే కోటకు తీసుకువెళ్ళాలి. మీరు తీసుకెళ్ళకపోయినా నేనే వచ్చేస్తానులేండి. అంతా పరీక్షించాం. మూటల్లో ఉన్నవి మందుల మూలికలు, విత్తనాలే. మహావైద్యుడికి ఆయుధం ఎందుకు? తీసులోపల పెట్టు. మ్మ్. శక్తి మందు తీసుకున్నారు. ఇక మనం కొర్రలు పీకిన పావులు అయిపోయాం. దిగాం కదా, సత్తా ఏంటో చూపిద్దాం. ఎంత పెద్దదో! మొహంలో భయంకర పడుకున్నా మాట్లాడు. ఏమన్నాడు? ఎవరికెక్కడిలోంచి పాసి వేసి తీసుకుంటున్నా మొహంలో భయం తెలియదు. ఎవరు వీళ్ళు? పాపం అమాయకుల్లా ఉన్నారు. అంటే మనల్ని ఏం చేయదన్నమాట. ఇక్కడ మాతృకురాలా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రాణిగారు అడుగుతున్నారుగా. మేము మేము కింకిణి దేశం నుంచి మందులు మూలికలు తీసుకొచ్చాం. రాణి, నేను మహావైద్యాధికారి రణధీరుణ్ణి. ఇక్కడ రక్తం క్షీణించే వ్యాధితో ప్రతి నెలా 3 అంతరిస్తున్నారు. ఇంత త్యాగం చేశారెందుకు? వచ్చేదారులు వాపుల పేర్లు ఏది చెప్దామా?
ఇప్పుడు ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేదు. చెప్పు యువరాజా. యువరాణితో వచ్చేటప్పుడు కలింగ పర్వతం సమీపంలో వీళ్ళు కనపడ్డారు. నల్ల చిరుత నుంచి యువరాణిని కాపాడింది ఈ యువరాజేనని విన్నా. సంతోషం. ఏమైంది? చెప్పు, ఎందుకింత ఆలస్యం? రాణి, అక్కడ కింకిణి దేశంలో భయంకరమైన వరదలు, అందువల్ల మూలిక చెట్లని కొట్టుకుపోయాయి. అందుకే జాప్యమైంది. మందు సిద్ధం చేయడానికి ఎన్ని రోజులు అవుతుంది? ఏదో ఒక్క చెప్పి. ఎవడ రాణి, తెల్ల మిరియాలని నానబెట్టి వడకట్టాలి, ఇప్ప పూలు బాగా కాచి ఆసంది అని. అదంతా నాకు తెలీదు. మందు ఎప్పుడు దొరుకుతుంది? ఒక 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 3 రోజులు సిద్ధం అవుతుంది. సిద్ధం కాగానే వ్యాధిని నయం చేసి చూపిస్తారుగా. ఏ మాటే రావటం లేదు. తప్పకుండా వ్యాధి నయం చేసి చూపిస్తావు రాణి. మంచిది, మీరు వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకొని పని మొదలెట్టండి. మీకు ధన్యవాదాలు యవన రాణి. ఈ పొట్టోడు ఎవరి భవిష్యత్తు తేల్చడానికి జోష్యం చూస్తున్నాడు? మన భవిష్యత్తు తేల్చడానికే. నీ జ్యోతిష్ ఏం చెప్తోంది భూలోకం? ఈశాన్య వైపు నుంచి ఒక శుభవార్త వస్తుందని నా జ్యోతిష్యం చెప్తోంది. ఏమైంది? మన సూర్యుడు రా తమ్ముడు, పైన భూలోకం. నా మందు తెచ్చారా? కనిపెట్టి తెచ్చేశాను. నాకు శక్తి ముందు చూసిన తర్వాత ప్రాణం లేచి వచ్చింది. సూరే, మాలోకం కిందకింతలు పెట్టకుండా ఒక సిగ్గేస్తోంది. అద్భుతం. దయచేసి మందుని వేరే చోట పెట్టండి. మందుని మన సంచిలో ఉన్న గొట్టంలోకి మార్చేసి ఇందులో నీళ్లు నింపేద్దాం. మనోహర, సూర్యుడు మాలోకం శక్తి మందు తేవడానికి వెళ్ళినప్పుడు కర్ణాకర్ణికి ఒక వార్త విన్నారట. ఏంటది? భైరవకం నుంచి ఎత్తుకొచ్చిన అమ్మాయిని పూజలో బలిస్తారని మాట్లాడుకుంటున్నారు. మందార మళ్ళీ ఎక్కడున్నా? మంత్రదండం అగ్నిగుండంలా సెగలు కక్కుతోంది రాణి. ఇది సాధారణ మంత్రదండం కాదు. 17 మందిని బలి తీసుకున్న శక్తివంతమైన. ఇంకా 2 రోజులుంది. చేయి చిక్కపోయేది మహాశక్తి. ఉన్నదే చెరసాలై ఉండాలి. నాకు వస్తున్న ఉడికి కోటంతా చెరసాలాగే ఉంది. వేరే చెరసాలు ఎందుకు? భయంతో చస్తున్నాను బాబు. అన్నా, మహారాణికి 4 కూతుర్లా? ఒకటేరా యువరాణి, మిగతావన్నీ పుంచమైన బఠానీ.
తిరిగి వెళ్ళిపో. వీడికి ఒక కన్ను ఇక్కడుంది, ఇంకొక కన్ను ఎక్కడరా? మనోహరుడు చేయి చూపగానే మహాబలుడు ఎలా ఆగాడు? అదే విచిత్రంగా ఉంది. ఎలా మీరు అంత పెద్ద రాక్షసుడిని ఎదిరించగలిగారు? నీలాంటి అందమైన అమ్మాయి పక్కనుంటే అబ్బాయి అన్నే అబ్బాయిలో పడేస్తారు. చాలా ఉపాయంగా చెప్పారా?